హలో, హాయ్, వెల్కమ్ టు అన్సూయ కిచెన్. అందరు బాగున్నారండి? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు మీకు మంచి పచ్చడి రెసిపీ చూపిస్తాను. ఐరన్ ఒంటికి మంచిది అని అంటారు కదా కొత్తిమీర. ఇది చూడండి, ఒక కట్ట కొత్తిమీర, పచ్చి కొత్తిమీరతోనే నేను చూపిస్తాను. చాలా బాగుంటుంది. అన్నంకు కానీ, చపాతీకి కానీ, దేనికైనా తినొచ్చు. ఇది వారం రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తినాలి. ఇది కొంచెం మరాఠీ స్టైల్, చాలా బాగుంటుంది. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఇది ఒక కట్ట, పెద్ద కట్ట నేను మంచిగా సాఫ్ చేసుకొని ఇట్లా చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్నా. ఇదైతే వేయించను, పచ్చిదే వేస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు పల్లీలు పౌడర్ చేసుకొని, ఈ పౌడర్ ఇది మిరపకాయలు కలిపి గ్రైండ్ చేయాలి. అయితే ఒక కట్ట కొత్తిమీర, ఒక కప్పు పల్లీలు, ఒక 6 పచ్చిమిరపకాయలు, తగుపడ ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక ఎల్లిగడ్డ. ఒక ఎల్లిగడ్డకి ఎన్ని వచ్చినాయి? ఇన్ని వచ్చినాయి. ఇవన్నీ పచ్చి వేస్తా. ఇది కాల్చినంత నూనె పొయ్యి మీద పెట్టుకున్నా నేను. ఇది మిరపకాయలు జీలకర్ర వేసి తీసేస్తాను. మళ్ళీ ఇంకింత నూనె కాగబెట్టుకోవాలి. దాంట్లో పైన నూనె తేలినట్లు ఉండాలి చట్నీలా, అప్పుడే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో జీలకర్ర వేస్తాం, తర్వాత మిరపకాయలు వేస్తాం. ఇవి తడి అనాలి, కొంచెం మిరపకాయలు మంచిగా ఫ్రై కావాలి. మీకు కావాల్సినంత వేసుకోవచ్చు మిరపకాయలు. నేనైతే చాలా తక్కువ వేసుకున్నాను, ఎందుకంటే నేను ఎక్కువ తినలేను, అందుకని తక్కువ వేసుకున్నాను. ఇది మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పల్లి పౌడర్ గ్రైండ్ చేసుకుందాం. కప్పులు వేసి పల్లి పౌడర్ అయితే గ్రైండ్ చేస్తా. చూడండి, ఇది పల్లి పౌడర్ వేసుకున్నాను నేను, గ్రైండ్ చేసిన. ఒక కప్పు పల్లి పౌడర్. మిరపకాయలు కొద్దిగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు పెద్ద కప్పులు వేసుకుందాం. ఎల్లిపాయలు వేసేస్తా. గ్రైండ్ చేసుకోవాలి. పచ్చి కొత్తిమీర చట్నీ చూడండి, చాలా బాగుంటుంది. చేసుకొని తిని చూడండి, చాలా కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర బాగా దొరుకుతుంది కదా, ఇప్పుడు కొద్దిగా చీప్లో కూడా దొరుకుతుంది. నేనైతే 10 రూపీస్తో తీసుకొచ్చిన ఈ కట్ట ఫ్రైడే మార్కెట్లో. ఇంకా కొన్ని రోజులు అయితే చాలా పిరమవుతుంది. దొరికినప్పుడు చేసుకొని తినటమే. ఇప్పుడు కావాల్సినంత ఉప్పు. ఇప్పుడు తర్వాత ఈ మిరపకాయలు జీలకర్ర కూడా వేసుకుందాం. గ్రైండ్ చేసినాక చూడండి ఎంత బాగుంటుంది అంటే సూపర్ ఉంటుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. కొత్తిమీర పచ్చడి గ్రైండ్ చేస్తా. కొంచెం నూనె ఎక్కువ పడుతుంది, కానీ టేస్ట్ కూడా అంతే సూపర్ ఉంటుందండి. పల్లి పౌడర్ ఇప్పుడు గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఏమేమి వేసినా: ఎల్లిపాయలు వేసిన, ఉప్పు వేసిన, కొత్తిమీర వేసిన, పల్లి పౌడర్ వేసిన, ఫ్రై చేసుకున్న జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసేసిన. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఇక్కడ కొంచెం నూనె పెట్టేస్తాను నేను. ఇంకింత నూనె పడుతుంది. ఇంకింత అంటే చాలానే పోస్తా. కొంచెం వేడి చేసి తీసుకుందాం. నూనె మునుగా ఉండాలి చట్నీలో, అప్పుడే వెరీ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, కొత్తిమీర చట్నీ రెడీ. చాలా మెత్తగా రుబ్బుకున్న, కట్టెలు గిట్టెలు అన్నీ వేసి రుబ్బుకున్న, ఖాళీ ఏర్లు మాత్రమే పడేసిన. కట్టెలు కొత్తిమీర అన్నీ వేసి రుబ్బుకున్నా. ఇప్పుడు ఈ ఆయిల్లో పోసుకుందాం. ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నా. మరింత అంటే 2 టేబుల్ స్పూన్స్. అంటే ఈ చట్నీ మునిగేటట్టుగా ఉండాలన్నమాట. ఇలా ఇప్పుడు దీంట్లో వేసి కలుపుకోవాలి.
చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, పచ్చి కొత్తిమీర, ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం. ఆహా, ఏమి రుచి అంటారు ఇది తిని చూస్తే మీరు. సూపరు. వారం రోజులు ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు. కొత్తిమీర తినాలని కోరుకున్న వాళ్ళు ఇలా తినండి. సూపర్ వాసన, చాలా బాగుంటుంది. నైస్, వెరీ నైస్. చూడండి పైన నూనె ఎట్లా తేలింది, ఇట్లా తేలాలి. మనం బాటిల్లో వేసి పెట్టుకుంటే పైన నూనె ఇలా ఉండాలి, ఇలా ఉంటే తొందరగా పాడు కాదు చట్నీ. పచ్చి కొత్తిమీర చట్నీ చేసుకొని తిని చూడండి అందరూ. ట్రై చేయండి, నా మాట వినండి. చాలా కమ్మగా ఉంది, చాలా చాలా కమ్మగా ఉంది. సూపర్ ఉంటుంది పచ్చి కొత్తిమీర చట్నీ. ఓకే అండి, నచ్చితే లైక్ పెట్టండి, సబ్స్క్రైబ్ ప్లీజ్. నచ్చిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ పెట్టండి, షేర్ చేయండి. ఓకేనండి, పచ్చి కొత్తిమీర చట్నీ అందరు చేసుకొని తిని చూడండి. ఓకే, బాయ్. ఉంటా అండి, బాయ్ అండి, బాయ్.